అంతా ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాం. వర్ష, నేను, విష్ణుప్రియ, దేవప్రియ, మధు, మా హస్బెండ్. హాయ్ చెప్పండి. ఓకే, సో అందరం కలిసి ఎవడ పోయి ఒలియపరంబాకి వెళ్ళి అక్కడ బీచ్లో ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ చేసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి అన్నిటికన్నా ముందు ఒక టెంపుల్ వెళ్తున్నాము. ఏదైనా ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. విష్ణుప్రియ, దేవప్రియ, హాయ్ పరయ, థ్యాంక్ యూ. మా ఐలాండ్లోకి వెళ్ళే రోడ్ అండి. చుట్టూ అటు ఇటు కొబ్బరి చెట్లు, అటు సముద్రం, ఇటు రివర్ వాటర్, మధ్యలో దారి. ప్రయాణం చేసినంతసేపు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా, మంచి సూపర్ వాతావరణంతో వెళ్తూ ఉన్నాము. సో వెరీ బ్యూటిఫుల్, మంచి థ్రిల్లింగ్. వాస్తవానికి ఐలాండ్కి వెళ్ళే ముందే మనకి బ్యూటిఫుల్ వాతావరణంలో వెళ్తున్నామన్న హ్యాపీనెస్ వెరీ వెరీ సూపర్. ఐలాండ్ కూడా చూడండి మీరు, ఎంత మరీ పెద్దది కాదు, కొంచెం చిన్నగానే ఉంటుంది, మొత్తం కొబ్బరి చెట్లతో కప్పబడి ఉంటుంది. ఆ కనబడుతున్నది సముద్రము, ఇటు రివర్, మధ్య మధ్యలో చిన్న చిన్న హౌసెస్ ఉంటుంది అక్కడక్కడ. సో చాలా చాలా బాగుంది. వెళ్ళాక మీకు ఐలాండ్ చూపిస్తాను. ఇదేనండి బ్యాక్ వాటర్ కొబ్బరి చెట్టు. చూడండి ఎంత అందంగా ఉందో. అదంటే నాకు చాలా 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 ఇష్టం. సో ఈ బ్యాక్ వాటర్లో ఈ పక్కన ప్లేస్లోనే మనం హౌస్ కట్టుకుని గెస్ట్ హౌస్ ఉండాలనుకుంటున్నాం. సో అందుకనే ఈసారి వచ్చినప్పుడు ఇది టోటల్ క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో మనిషిని పెట్టి ల్యాండ్ మొత్తం క్లీన్ చేయిస్తున్నాము. నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఎంత ప్లేస్లో కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అని ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి చిన్న డిజైన్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో క్లీన్ చేయిస్తున్నాము. ఫ్రంట్ ఇక్కడ చూడండి, మనం హౌస్ కట్టుకుంటే ముందర ఇంత బ్యూటిఫుల్ సీన్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ వస్తే సముద్రం ఉంటుంది. పొద్దునే, సాయంత్రం, ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు సముద్రం దగ్గరకు వచ్చి అలల్లో హ్యాపీగా అలా వాకింగ్ చేయొచ్చు, అలా చూసి ఎంజాయ్ చేయొచ్చు, కాసేపు కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు, బ్యాక్ సముద్రం, ఫ్రంట్ రివర్ వాటర్లో మధ్యలో మన ఐలాండ్ ఉంది.